ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమ ఫ్రమ్ గోల్డెన్ హ్యాండ్స్. ఇవాళ ఎక్కువ మసాలాలు లేకుండా ఆలు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. నాకు ఎక్కువ మసాలాలు లేకుండా తినడమే చాలా ఇష్టం అనమాట. సో సింపుల్గా చేసుకుంటాను నేను. సో ఈరోజు ఆలు కర్రీ చేసుకోవాలనిపించింది. స్టార్ట్ చేసేసాను. ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను. ఓకే, ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసేసిన తర్వాత తరిగి పెట్టుకున్న టమాటోస్ వేసేసుకొని అవి కొద్దిసేపు లైట్గా మగ్గిన తర్వాత అంటే అన్నీ సిమ్లలో పెట్టుకొని చేయాలండి, లేకపోతే అడుగంటిపోతుంది. సో నిదానంగా ఇలా వేయించుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు కావాల్సినంత వేసుకోవాలి. సో నేను ఇక్కడ 1/2 కిలో ఆలు కర్రీ తీసుకున్నాను కాబట్టి 1.5 స్పూన్ కారం వేసాను, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసుకున్నాను. ఆల్రెడీ ఆలు ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకున్నాను కదా. సో ఫస్ట్ ఇవి బాగా మగ్గించుకున్న తర్వాత ఈ ఆలు క్యూబ్స్ని, కట్ చేసి పెట్టుకున్న క్యూబ్స్ని మనం వేసుకొని లైట్గా ఇలా కలుపుకోవాలి. ఎక్కువ కలిపామంటే అవి ఆల్రెడీ ఉడికున్నాయి కాబట్టి చితికిపోతాయి అన్నమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని లైట్గా కొత్తిమీర, లైట్గా మసాలా